ఆ ఊరి పేరు దేవరగట్టు. చుట్టూ అడవి ప్రాంతం. 800 అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో మాలమల్లేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రాంతం అది. తరతరాలుగా వస్తున్న ఆచారం. నెరనికి తాండా, కొత్తపేట, ఎల్లార్తి గ్రామాల ప్రజలు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం జరిగే ఈ బన్నీ ఉత్సవాల్లో ఉత్సవమూర్తులను మాలమల్లేశ్వర స్వామిని తమ గ్రామాలకు దక్కాలంటూ కర్రలతో చేసే ఈ పోరాటంలో 3 గ్రామాల ప్రజలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దశాబ్దాలుగా ఈ మాలమల్లేశ్వర స్వామిని తమ గ్రామాలను కైవసం చేసుకోవడానికి పోరాడుతున్న కర్రల సమర యుద్ధమే ఈ బన్నీ ఉత్సవం. కథ ఏంటో మీకు తెలుపుతామని మీ ముందుకు వస్తున్నాను. పూర్వం దేవరగట్టు ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతాల్లో ఋషులు తపస్సు చేస్తూ ప్రశాంతమైన జీవనం గడిపేవారని, అదే ప్రాంతంలో మల్లాసురుడు అనే రాక్షసుడు కూడా నివాసం ఉంటూ లోక కళ్యాణం కోసం మునులు చేసే యాగాలు, పూజా కార్యక్రమాలకు భంగం కలిగిస్తూ ఉండేవారని, ఆ మల్లాసురుడి రాక్షసుని వికృత చేష్టలు భరించలేక ఋషులు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. మిమ్మల్ని రక్షించాలంటే విష్ణుమూర్తి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడు సూచించగా మునులు వైకుంఠానికి వెళ్ళి శరణు శరణు విష్ణుదేవ అంటూ వేడుకున్నారు. మల్లాసురులు శివుని భక్తులని, వారిని సంహరించడం తన వల్ల కాదని, మీరు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళాలని విష్ణుమూర్తిని సూచించడంతో అప్పుడు మునీశ్వరులు కైలాసంకు వెళ్ళి రాక్షసుల బారి నుంచి తమను కాపాడాలని శివుడిని వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఆ రాక్షసులను అంతమొందిస్తానని వారికి హామీ ఇచ్చాడు. ఇచ్చిన హామీ కోసం శివుడు కాలభైరవుని అవతారంలో దేవరగట్టు కొండల్లో యుద్ధం సాగిస్తాడు. రాక్షసుని సంహరిస్తాడు. ప్రాణాలు విడిచేసే సమయంలో మణి తన చివరి కోరిక తీర్చాలని భైరవుణ్ణి వేడుకుంటాడు. ఏ వరం కావాలో కోరుకో అంటాడు శివుడు. ఉత్సవాలకు వచ్చే కొందరిని భక్తులను ఆహారంగా బలి ఇవ్వాలని కోరాడు. అందుకు పరమశివుడు అంగీకరించి తదాస్తు అని చెప్పే సమయంలో పార్వతీదేవి అడ్డు చెప్పింది. మీరు కోరిన వరం తప్పు, భక్తులను బలి ఇవ్వడం కుదరదు అంటూ వేరే వరం కోరుకోవాలని అడిగింది. భక్తుల నుంచి ప్రతి ఏటా కూడా కుండ నిండా రక్తం సమర్పించాలని మల్లాసురులు కోరగా అందుకు పార్వతీదేవి అంగీకరించింది. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో తన భక్తుల నుంచి పిడికెడు రక్తాన్ని ఇచ్చేలా రాక్షసులకు వరం ఇవ్వడంతో అక్కడే రాక్షసులు ప్రాణాలు వదిలినట్లుగా చరిత్ర చెబుతోంది.